మనందరికీ తెలిసినంత వరకు ఓ టైరు ఖరీదు ఎంతుంటుంది? బైక్ టైర్ అయితే 2000కు పైగా, కారు టైర్ అయితే 20,000 లోపు, అదే బస్సు లారీ టైర్ అయితే ఇంకాస్త ఎక్కువ. కానీ కర్ణాటకలో ఓ టైరు ధర ఎంతో తెలుసా? కోట్లలోనే. చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. ఓ టైరుతో ఇద్దరు వ్యక్తులు కుస్తీలు పడుతున్నారు. పక్కన సుత్తి లాంటి కొన్ని పరికరాలు కూడా ఉన్నాయి. ఈ సీన్ చూస్తే మీకేమనిపిస్తోంది? ఖచ్చితంగా ఇది ఏ మెకానిక్ షాప్ లోనో తీసిన వీడియో అనిపిస్తోంది కదూ. టైరును రిపేర్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది, కానీ అస్సలు కాదు. జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఫ్లోర్ లో టైల్స్ ఉన్నాయి, పక్కన సోఫాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇది ఖచ్చితంగా మెకానిక్ షాప్ కాదు, ఓ ఇల్లని తెలిసిపోతోంది. మరి ఇంట్లో ఈ పాత టైర్తో ఈ కుస్తీ దేనికి అనుకుంటున్నారా? మేం చెప్పిన టైరు ఇదే. చూడటానికి ఇది మామూలు టైరులా కనిపిస్తున్నా దీని విలువ చెబితే మీ కళ్ళు బైర్లు కమ్మటం ఖాయం. ఎందుకంటే దీని విలువ కాస్త అటు ఇటుగా 2.5 కోట్లు. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ టైరు కాస్ట్ అక్షరాల 2,30,00,000 రూపాయలు. నమ్మరా? అయితే ఇది చూడండి. ఇప్పుడు అర్థమైందా దీని ఖరీదు మేం ఎందుకు అంత చెప్పామో? పైకి సాధారణ టైరులాగా కనిపిస్తున్నా ఇది కరెన్సీ కట్టలతో నిండిపోయి ఉంది. కర్ణాటక ఎన్నికల్లో నగదు తరలింపునకు వేసిన ప్లాన్ ఇది. కార్లలోనో బస్సుల్లోనో తరలిస్తే పట్టుకుంటున్నారని ఇలాంటి ప్లాన్ వేశారు కేటుగాళ్లు. ఎవరికీ అనుమానం రాకుండా పాత టైర్ తీసుకొని దాన్నుంచి ఓ ముక్కను కట్ చేశారు. తర్వాత అందులో 2,000 నోట్ల కట్టలు నీట్గా సర్దారు. అనంతరం కట్ చేసిన టైరును అతికించేశారు. ఆ తర్వాత మామూలుగా వాహనంలో దాన్ని తరలించేందుకు ప్రయత్నించి దొరికిపోయారు. ఈ ప్లాన్ చూసి పోలీసులే నోరెళ్లబెట్టారు. ఇన్ని కంత్రి తెలివితేటలా అని ఆశ్చర్యపోయారు. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో కర్ణాటకలో నోట్ల కట్టలు ఏ స్థాయిలో బుసలు కొడుతున్నాయో ఈ పట్టుబడిన నగదు చెబుతోంది. పోలీసులకు పట్టుబడకుండా ఇంకెన్ని రూపాల్లో ఇంకెంత తరలిపోయిందో మరి.